సో చూసారు కదండీ! నా వెయిట్ అయితే ఇలా హెవీగా డ్రాప్ అయిపోయింది. చెప్పాను కదా! నా వెయిట్ ఒక్క దగ్గరే స్ట్రక్ అయిపోయి సడెన్‌గా డ్రాప్ అయితూ ఉంటుందనమాట. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే మంచిగా ప్రాణాయామ, ధ్యానము అలాగే కాస్త స్కిన్ కేర్‌తో అయితే స్టార్ట్ చేశానండి. ఈ వింటర్‌కి మనకు చాలా అవసరం. ఈవెన్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ కూడా చాలా అవసరం ఈ వింటర్‌లో. సో, అలా నా డే అయితే స్టార్ట్ అయింది. అలాగే ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా మంచిగా పాన్ కేక్ ఎటువంటి ఫెయిల్ అవ్వకుండా మంచిగా టేస్టీగా చేసుకున్నాను. పిల్లల కోసం నేనిక్కడ స్పీడ్‌గా పెట్టానండి. మీకు 3 మినిట్స్‌లో వీడియో రావాలి కదా! అందుకోసం స్పీడ్‌గా ప్లే అయ్యేలాగా పెట్టాను. పిల్లల కోసం ఒకవేళ మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, ఈ వీడియోలో చూపించిన పాన్ కేక్ చేయాలంటే కాస్త బెల్లం కానీ, డేట్స్ కానీ యాడ్ చేసుకొని ఈరోజు నేను చేసిన బ్రేక్‌ఫాస్ట్ కనుక చేసి చూడండి. అసలు ఇంట్లో బేకరీ స్మెల్ వస్తదనమాట. సో, హ్యాపీగా పిల్లలకి పెట్టేయొచ్చు. అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇలా ఎగ్ తినని పిల్లలకి కూడా పెట్టండి మీరు. కొంచెం స్వీట్ ఎక్స్ట్రా యాడ్ చేయండి. మీకు రెసిపీ కోసం కామెంట్ చేస్తే నా డైట్ మొత్తం పీడిఎఫ్ అండ్ రెసిపీ మొత్తం పెడతాను. హ్యాపీగా పిల్లలకి చేయొచ్చు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినొచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా పెట్టొచ్చు. చాలా బావుంటది. మీరు కంటిన్యూ చేస్తారు కూడా నేను గ్యారంటీ ఇస్తాను. అంత బావుంది టేస్టు. సో, ఇదైతే మైల్డ్‌గా ఉంటుందండి. మన కోసం కాబట్టి వెయిట్ లాస్ కోసం కాబట్టి స్వీట్ ఎక్కువగా ఉండదనమాట. సో, అలా చేసుకున్నాను నా బ్రేక్‌ఫాస్టు. ఇంకా ఈరోజు డిన్నర్‌ని రికార్డ్ చేయడం మిస్ అయ్యానండి. బట్ మీకు పీడిఎఫ్‌లో ఉంటుంది నేను ఏమేమి తిన్నాను అనేది. సో, ఎవరైతే ఇంకా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలని చెయ్యట్లేదో స్టార్ట్ చేయండి. ప్రతిరోజు మోటివేషన్ అనేది రావాలా? లేదా ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం అని అనుకోకుండా మన వెయిట్ మన చేతుల్లో ఉంటుంది. మన హెల్త్ మన చేతుల్లో ఉంటుందండి. మనం ఎప్పుడైతే మన హెల్త్ కోసం టైం ఇవ్వమో అప్పుడు మనం ఎంత కష్టపడినా ఉపయోగం లేదు. మనం ఎంత చేసినా, ఎంత బిజినెస్ చేసినా, జాబులు చేసినా, ఎంత డబ్బు సేవ్ చేసుకున్నా కూడా హెల్త్ బాగలేకుంటే ఎటువంటి యూజు లేదండి. కాబట్టి మనం కరెక్ట్ వెయిట్‌లో ఉండి మన హెల్త్‌ని కాపాడుకోవడం మన చేతిలో ఉంటుంది. ఎవరో వచ్చి మనకి మోటివేషన్ ఇవ్వరు. ఎవరో వచ్చి మనకి పుష్ చేయరు. చేయండి, చేయండి అని చెప్పరు. చెప్పాలంటే హెల్త్ గురించి అయితే ఎవ్వరూ చెప్పరనమాట. జిమ్‌కి వెళ్ళండి, ఎక్సర్సైజ్ చేయండి, హెల్తీ ఫుడ్డే తినండి అని అయితే ఎవ్వరూ చెప్పరు. మనకు మనం తెలుసుకోవాలండి. సో, అలా ఎప్పుడైతే తెలుసుకొని మనం స్టార్ట్ చేస్తామో, మన గురించి మనం స్టాండ్‌గా ఉంటామో, అప్పుడే మనం హెల్తీగా ఉంటాము. ఇంకా కొంచెం ఎక్కువ బాగా మన ఫ్యామిలీని, మనల్ని చూసుకోగలుగుతాం. ఎక్కువ రోజులు హెల్తీగా ఉండగలుగుతామండి. సో, ఇంకా ఎవరు స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి. పీడిఎఫ్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.